భిక్కనూరు మండలం కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీతో కలిసి పాల్గొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లా రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో రైతులకు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశారన్నారు. ఇంత అభివృద్ధి సంక్షేమం జరుగుతున్న బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు గొప్ప పరిపాలన చేసి ఉంటే 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా ఎలా మారిందని ప్రశ్నించారు. అత్త సొమ్ము అల్లుడుదానం చేసినట్టు ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. విద్యా వైద్య రంగాన్ని అధ్వానంగా తయారు చేశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎక్కువ సమయం కేటాయించాలని, వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలని అధికారులకు హితవు పలికారు. గొప్పదగిన పరిపాలించి ఉండి ఉంటే ఏం మాట్లాడిండ్రు అన్నాడు. బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పచెప్పినని మాట్లాడింది. అట్లేం మాట్లాడలేదా? బంగారు పల్లెలో అధికారాన్ని అప్పచెప్పిన ఏముందా బంగారు పల్లె అని చెప్పని తెర తీసి చూస్తే 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల మూట. 8 లక్షల కోట్లు. మాటలు ఎంత గొప్ప మాట్లాడిండు. గొప్ప గొప్ప మాటలు, పద్యాలు, కవిత్వాలు, గంట తరబడి వాగ్దాతుడు స్పీచ్ కేసీఆర్ గారు మాట్లాడు. నేను గొప్ప పరిపాలన దర్శుని, నేను గొప్పగా పరిపాలించాను. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా భగవంతుడు అందరికీ మెదడు ఆలోచన శక్తి మనుషుల ఆలోచన చేయాలి.